మళ్ళీ నెంబర్ 1 మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా మోదీ. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధంపై ఆరా. ఖాకీల రూల్, ఫిర్యాదు వివరాలు చెప్పకుండా స్టేషన్కు తరలింపు, దౌర్జన్యంగా వచ్చి టాస్క్ ఫోర్స్ అంటూ బెదిరింపులు. అసెంబ్లీలో సహనం కోల్పోయిన దానం నాగేందర్, సభలో బూతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులకు వార్నింగ్లు. నరేంద్ర మోదీ 2014లో తొలిసారి భారత ప్రధానమంత్రిగా గెలిచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అప్రతిహాతంగా 3 సార్లు గెలిచి సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి ఎన్నికల్లో దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా పోటీ చేసిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించలేకపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంతో గౌరవం ఉంది. ఏ దేశానికి వెళ్ళినా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారంటే అంతర్జాతీయంగా మోదీ రేంజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ప్రజాదరణలో అంతర్జాతీయంగా మోదీ నెంబర్ 1గా నిలిచారు. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ జాబితాలో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. వైకాపా నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. గతంలో జరిగిన ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయటపెట్టకుండా డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చేశారు. ఆ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయని, పునర్విచారణ చేయాలనే డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పునర్విచారణకు న్యాయస్థాన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ హేమంత్తో గంటన్నరకు పైగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. మేం చెప్పిందే న్యాయం, చూపిందే చట్టం, మేమింతే, మేము మారం అనేలా వ్యవహరిస్తున్న కొందరు ఖాకీల కారణంగా తెలంగాణ పోలీసు శాఖ పరువు బజారున పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోలీసు శాఖలో ఇటువంటి వ్యవహారాలు చోటు చేసుకోవడంతో ఆయన సైతం అపకీర్తిని మూట కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజా పాలనలో కొందరు ఖాకీలు హద్దు మీరుతున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. ఇందులో భాగంగానే పోలీసులపై ఇటీవల ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఆరోపణలకు అక్కడక్కడ అవినీతి ఖాకీలు ఉదాహరణలుగా నిలుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించకుండానే కేసులు నమోదు చేస్తూ సంబంధిత వ్యక్తులను మానసికంగా వేధించడంతో పాటు సమాజంలో పరువు తీయాలనే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఠాగూర్ అనే వ్యాపారిపై రాయదుర్గం, మియాపూర్ పోలీస్ స్టేషన్లో సంధ్యా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరణాల శ్రీధర్రావు అలియాస్ చంటి ఇచ్చిన ఫిర్యాదులపై ఆగ మేఘాలపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తుంది. కేసుల నమోదు విషయంలో ఎక్కడా నిబంధనలు పాటించలేదని బాధితుడు ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక ప్రకటనలు చేస్తుండగా ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలో ఏవి పడితే అవి వాడొచ్చు అనుకుంటున్నారో ఏమో కానీ బయట వీధుల్లో మాట్లాడే భాషను సభలో వాడుతుండటం శోచనీయం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మాట్లాడే అవకాశం రావడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ను ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ఆయనకు సభలో మాట్లాడే అర్హత లేదంటూ ఆందోళన చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ సహనం కోల్పోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. కొన్ని సభలో వాడకూడని పదాలు కూడా మాట్లాడారు. సభా సాక్షిగా ప్రతిపక్ష సభ్యులకు ధమ్కి ఇచ్చారు. ఏయ్ మూసుకోవయ్యా, బయట కూడా తిరగనీయ కొడక, మిమ్మల్ని ఏమనుకుంటున్నారో మీరు, తోలు తీస్తా కొడక ఒక్కొక్కరిది అంటూ సభలో సహనం కోల్పోయి రెచ్చిపోయారు దానం నాగేందర్. దానం నాగేందర్ వాడిన పదాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ పెద్దలు స్పీకర్కు చిట్టీలు పంపించారు. అప్పుడు కానీ పరిస్థితి అర్థం చేసుకున్న స్పీకర్ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అది కూడా దానం నాగేందర్ సభలో అన్పార్లమెంటరీ పదాలు వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగిస్తామంటూ చాలా సున్నితంగా చెప్పారు. విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని
ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను.